కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరమని బీజేపీ వైఖరిని ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్లో ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇక ఈ ప్రాంతంపై బీజేపీ సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని అన్నారు. ఈ 11 ఏళ్లలో ఏమీ చేయలేదని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని తెలిపారు. ఏ ప్రాంతంపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ మీద మీరు కూడా ఊర్లలో చర్చ పెట్టండి. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మన మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదో మీరందరూ కూడా గమనించారు. కేంద్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ఇన్నిసార్లు ప్రశ్నించినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు 11 సంవత్సరాలైంది. 11 సంవత్సరాలలో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి పన్నులు ఎంత కేంద్రానికి, ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చిన నిధులెంత లెక్క తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి బహిరంగ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది తెలియజేయండి. రెండవది, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదిలాబాద్ తెలంగాణ ప్రాంతానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి 11 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఒక విధ్వంసకర ఆట, అన్యాయం, విధ్వంసకర పద్ధతుల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, సిసిఐ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీ, సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయిలో. ఇంతవరకు సిసిఐ కోసం ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. రెండవది, ఆదిలాబాద్ నుంచి ఆరుమూరు వరకు మన రైల్వే లైను చాలా ఏళ్ళుగా ప్రజల యొక్క కోరిక, ప్రజల డిమాండ్. దానికోసం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కుని ఇంకో ప్రాంతానికి గుంజుకుపోయినరు. ఆదిలాబాద్కి మరొక టెక్స్టైల్ పార్కుని ఇవ్వమంటే కనుక ఊసు లేదు, అలుపు లేదు, ఉలుపు లేదు, పలుపు లేదు. ఇదంతా మన ఆదిలాబాద్ ప్రాంతానికి బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పచ్చి మోసం కాదా? హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్, పారిశ్రామిక నడావా, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆదిలాబాద్లో సోయాబీన్లు, శనగలు, మక్కలు, ముఖ్యంగా సోయాబీన్లు, శనగలు, తొరళ్ళు, మనం కందులు అంటాం, ఇవి ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం. ఇక్కడికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ప్రాసెసింగ్ని చేసేటువంటి ఆహార ఉత్పత్తుల సంస్థలు ఇవ్వమని అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. దానికే దిక్కు మొక్కు లేదు. మరి మన ఆదిలాబాద్కి ఏమిచ్చింది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం? గుండు సున్నా ఇయ్యలేదా? గాడిద గుడ్డు ఇచ్చింది. ప్రతిసారి